నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను విస్తరింప చేయాలని, నిన్ను అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన ప్రణాళికకు నీ జీవితాన్ని అప్పగించుకోవడం, ఆయన అధికారానికి నీ జీవితాన్ని అప్పగించడం. ఈ రోజుల్లో చాలామంది అన్నీ చేయడానికి సిద్ధమే. దేవుని కొరకు కొంచెం దూరం నడవాల్సి వస్తే నడుస్తామండి. దేవుని కొరకు ఏదైనా భారం భరించాల్సి వస్తే వీఆర్ రెడీ అండి. దేవుని కొరకు ఏదన్నా ఒక కానుక ఇవ్వాలంటే మేము సిద్ధమేనండి. దేవుని కొరకు ఏదన్నా ఒక సహాయం చేయాలంటే మేము ముందుకు వస్తామండి. అన్ని విధానాల్లో ముందుకు వస్తున్నారు. కానీ నీ సమస్త ప్రవర్తన యందు దేవుని అధికారానికి ఒప్పుకో అంటే అది కొంచెం కష్టం అండి వెస్లీ గారు అన్నట్టుగా చాలామంది దూరం అయిపోతున్నారు. ప్రభు ఏం ఆశిస్తాడు? నీ నుండి ఏం కోరుతున్నాడు ఆయన? నీ నుండి ఆయన కోరుతుందంటూ ఏదైనా ఉంది అంటే ఆయన చిత్తానికి నీ జీవితాన్ని సమర్పించుకోవడమే. బైబిల్ గ్రంథాన్ని మీరు చదవండి. ఏ వ్యక్తినైనా సరే మీరు తీసుకోండి, వారు అభివృద్ధి చెందారు అంటే, ఆశీర్వాదం పొందారంటే దేవుని చిత్తానికి వారి జీవితాలు సమర్పించుకున్నారు. కాబట్టే అన్ని విధానాల్లో దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, మీ అందరి పక్షంగా నా కోరిక, నా ప్రార్థన ఒకటే. అదేంటో తెలుసా? మీరు ఆధ్యాత్మికంగా మొదట అభివృద్ధి పొందాలి. వాక్య ధ్యానంలోను, ప్రార్థనలోను, దేవునితో సహవాసం చేయడంలోను, దేవుని స్వరాన్ని వినడంలోను, పరిశుద్ధాత్మ సంరక్షణలో మీరందరూ బహుగా ఎదగాలి, ఫలించాలి. ఆ తర్వాత అన్ని విషయములలో, అనగా శారీరకంగా, భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా దేవుడు మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను.